హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మా టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా గురించి బే. నిజానికి హరిహర వీరమల్లు సినిమాని అయితే ఒక రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో కూడా తెలియకుండా ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే విజువల్స్ పరంగా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు కొంచెం అంటే ట్రైలర్లో చూసిన కాడికి చాలా వరకు డ్యామేజ్గానే అనిపించింది. అంత పర్ఫెక్ట్ విజువల్స్ అయితే మనకైతే చూపించలేదు. అది ఓకే. అయితే మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. అలాగే సినిమా మొత్తం సినిమాలో ఏ క్యారెక్టర్లో అందరినీ ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు భయ్య. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అనేది మ్యాటర్ భయ్య. నాకు తెలిసినంత వరకు ఇలాంటి స్టోరీస్ రావడం అంటే చాలా అరుదుగా వస్తాయి భయ్య. ఇప్పుడు మనకు అనుకోవచ్చు చావా సినిమా వచ్చింది. చావా సినిమాలో మన ఛత్రపతి మహారాజు కొడుకు ఉన్నాడు అని చెప్పేసి మనకి ఒక హైలో మనమైతే చూసాము అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ సినిమా కూడా అలాంటిదే భయ్య. ఈ సినిమానే కాదు, మన సైరా నరసింహారెడ్డి కావచ్చు, అలాగే మన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కావచ్చు, ప్రతి సినిమా కూడా మన చరిత్రకు సంబంధించిన భయ్య. కాబట్టి మనము ఈ సినిమాల్లో మనము ఏం గమనించాలి అంటే ఒక్కటే భయ్య, అసలు స్టోరీ ఎలా ఉంది అంటే కరెక్ట్ వేలో చూపించారా లేదా, వాళ్ళ బయోపిక్ మాదిరి తీసేటప్పుడు వాళ్ళని కరెక్ట్గా చూపించారా లేదా అని చూడాలి. అంతేగాని దాని గురించి కూడా మాట్లాడచ్చు భయ్య సినిమా వచ్చిన తర్వాత, సినిమా రాకముందు కాదు. అయితే ఇదంతా పక్కన పెడితే చాలామందికి అయితే చరిత్రను తెలుసుకోవాలనే ఆసక్తి అయితే లేదు భయ్య. ఎవరో ఉన్నారులే ఏందోలే అన్న టైప్లో అయితే చాలామంది అయితే చేస్తున్నారని చెప్పచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి అది కొంచెం ఇప్పుడు ఆ సినిమాని మనం ఒక కోణంలో చూస్తే మాత్రం హైలైట్గానే ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే ఏ హీరో అన్నా ఉన్ని అక్కడ మనము చరిత్రను మర్చిపోకూడదు అన్న టైప్లో అయితే ఆలోచించండి. అది చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే ఈ ట్రోలింగ్స్ అంతా మామూలే భయ్. ఏ సినిమాకైనా ఏ హీరోకైనా సహజమనే చెప్పచ్చు. కాకపోతే హరిహర వీరమల్లుకి ఇంకొంచెం కాస్త ఎక్కువ చేస్తున్నారు అని చెప్పచ్చు. ఇందులో ఎటువంటి డౌటు లేదు. నాకు తెలిసినంతవరకు ఈ సినిమా చాలా వరకు బాగుంటుందని చెప్తున్నాను. అంటే ఒక్కవేళ మనకు ఏదైనా మిస్ అయింది అంటే విజువల్స్ పరంగా అవ్వచ్చు, కానీ మిగతా స్టోరీ పరంగా కానీ మన పవన్ కళ్యాణ్ గారి పరంగా కానీ ఏ రకంగా కానీ అది డౌన్ఫాల్ అయ్యే అవకాశమే ఉండదు భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.